आज से एयर में ये नहीं है, दही है। Download and subscribe to ETV Win. నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ మద్యం కేసులో ఎట్టకేలకు సిట్ ఎదుట హాజరైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్న దర్యాప్తు అధికారులు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను సద్వినియోగం చేసుకోవాలన్న చంద్రబాబు. వ్యర్థాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష. టీటీడీలో 4 అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేసిన బోర్డు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్న పాలక మండలి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ ఏకే సింగ్. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం. 2034 వరకు పాలమూరు బిడ్డే సీఎం అన్న రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్లోనే అభ్యంతరం. పార్టీ సిద్ధాంతం కాదన్న రాజగోపాల్ రెడ్డి. రాత్రి కురిసిన వానకు హైదరాబాద్లోని పలు కాలనీల్లో అస్తవ్యస్తం. అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలకు పొన్నం సూచన. వచ్చే వారంలో యూకే మాల్దీవుల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యమన్న విదేశాంగ శాఖ. బ్రిక్స్ దేశాలకు మరోసారి ట్రంప్ హెచ్చరిక. డాలర్ను బలహీనపరచాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టీకరణ. అదనపు సుంకాలు తప్పవని వెల్లడి. మద్యం కుంభకోణం కేసులో హైకోర్టు సుప్రీంకోర్టులో భంగపాటుకు గురైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎట్టకేలకు సిట్ ముందు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన నేరుగా విజయవాడ సిట్ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం మిథున్ను సిట్ అధికారులు మద్యం కేసుపై ప్రశ్నిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఛార్జిషీటు దాఖలకు సమయం దగ్గర పడుతున్న వేళ సిట్ తీసుకునే తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ హయాంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి 4వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయనే మాస్టర్ మైండ్ అని సిట్ అధికారులు భావిస్తున్నారు. మద్యం పాలసీ నిర్ణయించే సమావేశాల్లో మిథున్ రెడ్డి పాల్గొన్నట్లు సిట్ తెలిపింది. మద్యం ఉత్పత్తి చేసే కంపెనీ నుంచి మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థకు 5 కోట్లు జమైనట్లు అధికారులు గుర్తించారు. మద్యం ముడుపుల్లో అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ ఎవరనే విషయం మిథున్కు తెలుసని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. మద్యం ఆర్డర్లు సరఫరా వ్యవస్థ గతంలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని, వైసీపీ హయాంలో దాన్ని మాన్యువల్ విధానంలోకి తేవడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ చెబుతోంది. తద్వారా లావాదేవీలను తన నియంత్రణలోకి తీసుకుని ముడుపులందిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారని వెల్లడించింది. లెక్కర్ స్కామ్తో ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల రూపాయల నష్టం జరగ్గా ఆ సొమ్ము మళ్లించడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఎంపీ పదవిని దుర్వినియోగం చేస్తూ బెదిరింపులకు పాల్పడి మద్యం ఉత్పత్తి సంస్థలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు తేల్చింది. మద్యం కుంభకోణంలో స్పష్టమైన ఆధారాలున్నా తప్పించుకునేందుకు మిథున్ రెడ్డి చేయని ప్రయత్నాలు లేవు. పదే న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ కేసు నుంచి బయటపడాలని చూశారు. కానీ కోర్టుల్లోనూ మిథున్ రెడ్డికి భంగపాటు తప్పలేదు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలను బట్టి మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కుంభకోణం విషయంలో ప్రాసిక్యూషన్ చేస్తున్న ఆరోపణలను విస్మరించడానికి వీల్లేదని, ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ తప్పలేదు. మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఏ ప్రాతిపదికన ముందస్తు బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. లొంగిపోయేందుకు కనీసం వారం సమయం ఇవ్వాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చారు. హైకోర్టు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురవడంతో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన మిథున్ రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని, ఈ కేసు నిలబడదని విచారణకు హాజరయ్యే ముందు చెప్పారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు, నిలబడే కేసు కాదు.
ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టులు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటిస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేణిగుంట మండలం తూకివాకంలోని డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును, బయోమెథనైజేషన్ గ్యాస్ ప్లాంటును ముఖ్యమంత్రి సందర్శించారు. ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. రీసైక్లింగ్ కోసం వచ్చిన ఘన వ్యర్థాలను వినియోగించుకున్న తర్వాత వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు తరలించాలని సూచించారు. తిరుపతి సహా 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో సేకరించిన వ్యర్థాలను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు సద్వినియోగం చేసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. విశాఖ పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యర్థాలను సద్వినియోగం చేసేలా చూడాలని సీఎం సూచించారు. ఇల్లు, మార్కెట్ నుంచి సేకరించిన కూరగాయల వ్యర్థాలను ఎంతవరకు ఎరువులుగా తయారు చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టాలని ఆదేశించారు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణం అందించేందుకు రాజకీయాలకు అతీతంగా అంతా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు, పౌరులతో ప్రతిజ్ఞ చేయించారు. మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. దయచేసి అందరూ ప్లాస్టిక్ నిషేధించండి, కాటన్ వస్తువులు వాడండి, కాటన్ దుస్తులు వాడండి, చేనేతల వస్తువులు ధరించండి. అదేవిధంగా పర్యావరణానితో పాటు మనం పచ్చదనాన్ని కూడా పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉందన్న విషయం కూడా అందరికీ తెలియజేశాం. షాపుల్లోకి వెళ్ళి కూడా తెలియజేశాం. స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళు తెలుసుకొని కాటన్ బ్యాగులు కావచ్చు, కాటన్ వస్తువులు వాడితే బాగుంటుంది. లేకపోతే దానిపైన ఇంకొకసారి కూడా అవేర్నెస్ పెట్టి మరి ఒకసారి కఠినమైన చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుందనే విషయం కూడా తెలియజేస్తూ దీనికి అందరూ సహకరించాలి. భావి తరాలకు మనం ఇవ్వబోయేది పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉందన్న విషయం తెలియజేస్తుంది. ఇన్స్టిట్యూట్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఐఐ భారతదేశ మేధోశక్తిని వెన్నెముక లాంటిదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరులో ఐసీఐఐ స్ఫూర్తి మెగా కాన్ఫరెన్స్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఐసీఐఐ స్థాపించి 76 సంవత్సరాలు నిండినా ఆ సంస్థ ఇప్పటికీ యవనంగానే ఉందన్నారు. ప్రపంచంలో ఫోరెన్సిక్ అకౌంటింగ్ ప్రమాణాలతో పనిచేస్తున్న మొట్టమొదటి సంస్థగా గుర్తింపు పొందిన ఐసీఐఐ ద్వారా 10 లక్షల మందికి పైగా చార్టెడ్ అకౌంటింగ్ విద్యను నేర్చుకుంటున్నారని లోకేష్ చెప్పారు. సీఏలు కేవలం సంఖ్యా విశ్లేషకులు మాత్రమే కాదని వారు ఆర్థిక వృద్ధి చోదకులని మంత్రి ప్రశంసించారు. వ్యాపారాలకు మూలధనాన్ని సేకరించడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి సాయపడతారని అన్నారు. పాలనా నిర్ణయాలలో చార్టెడ్ అకౌంటెంట్ల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. గుంటూరు నగరాన్ని భారతదేశ చార్టెడ్ అకౌంటెంట్స్ ఫ్యాక్టరీగా లోకేష్ అభివర్ణించారు. గుంటూరు వైద్యులు, ఇంజనీర్ల కంటే ఎక్కువగా సీఏలను తయారు చేస్తోందని చమత్కరించారు. Last time when we all had a meeting, we did discuss about specific areas of engagement. I agree with sir that the corporations have to be audited. Let us start from my own constituency, Mangalgiri and Mangalgiri Corporation. We'll have an audited result coming out every year, and we'll expand this to all the corporations, municipal corporations and other corporations here in Andhra Pradesh. And I believe that commerce is a viable opportunity. We look at other opportunities also out there. It's no longer just about MPC, BPC. There's a lot of importance even in vocational. You know, today, as ironic as it may sound, today it's very difficult to get a lift mechanic. There's no trained lift mechanic. So as a skill development minister, I'm really focused on vocational. You know, exposing our children to various languages like Japanese, German. Wherever opportunities are there, we need to expose our children. So all of you should also keep your eyes and ears open and pursue such opportunities is what I'm requesting. And I'd like to state that the government is with you, we stand by you, and the future is yours. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జస్టిస్ ఏకే సింగ్తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ ఏకే సింగ్ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు బదిలీ చేశారు. జస్టిస్ అపరేష్ కుమార్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి BA ఆనర్స్, LLB డిగ్రీ తీసుకున్నారు. 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని 2000 సంవత్సరం వరకు పట్నా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని కొనసాగించారు. 2012 జనవరి 24న జార్ఖండ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2014 జనవరి 16న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2022 డిసెంబర్ 20 నుంచి 2023 ఫిబ్రవరి 19 వరకు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2023 ఏప్రిల్ 17న పదోన్నతిపై త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. 2034 వరకు పాలమూరు బెడ్డే సీఎం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఎక్స్లో పోస్టు చేశారు. రాబోయే 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ ప్రకటించుకోవడం కాంగ్రెస్ విధానాలకు విరుద్ధమన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించబోరని ఆయన అన్నారు. హుజురాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని, ప్రతి వార్డు మెంబర్ సర్పంచ్ అభ్యర్థులుగా తన వారిని గెలిపించుకుంటారని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలనేవి ఉంటే తనకు హుజురాబాద్ ఎన్నికలే అని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఈటెల వర్గాన్ని బీజేపీకి దూరం చేస్తున్నారని, సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించాలని హుజురాబాద్ బీజేపీ నేతలు కార్యకర్తలు శామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసానికి వచ్చి విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గానికి వచ్చి మద్దతు తెలపాలని కోరారు. వారిని ఉద్దేశించి మాట్లాడిన ఈటెల ధీరుడెప్పుడూ వెనుతిరగడని, తనకండగా ఉన్న వారికి బాసటగా నిలుస్తానని స్పష్టం చేశారు. మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడిన గ్రామాల్లో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం భౌగోళికమైంది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ జాతులకు స్వేచ్ఛ కావాలి, ఈ జాతులకి ఫలితం అందాలనేటువంటి సంకల్పంతో ఉన్నది. కాబట్టి మనం వీళ్ళ కోసమే చేయాలని చెప్పి 3 రోజుల పాటు చర్చించడం. దాని ఫలితమే 250 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇవాళ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. దాని ఫలితమే ఇవాళ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఎక్కువ వచ్చినాయి. భరిస్తాం, ఎక్కడ భరిస్తాం? మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిండ్రో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం యునైటెడ్ కింగ్డమ్ మాల్దీవులకు వెళ్లనున్నారు. కీలకమైన వాణిజ్య రాజకీయ ఒప్పందాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ పర్యటన సాగనుందని విదేశాంగ శాఖ తెలిపింది. తొలుత జూలై 23-24లో యూకేలో పర్యటించనున్న మోదీ అక్కడ భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు. ఈ ఒప్పందం వల్ల యూకేకి ఎగుమతయ్యే 99% భారతీయ వస్తువులపై సుంకాలు తగ్గుతాయి. విస్కీ, కార్లు వంటి బ్రిటిష్ వస్తువులు భారత్కు దిగుమతి చేసుకోవడం సులభతరం కానుంది. వాణిజ్య, ఆర్థిక, వ్యూహాత్మక, భద్రతా భాగస్వామ్యాల బలోపేతమే లక్ష్యంగా 3 ఏళ్ల నుంచి ఇరు దేశాల మధ్య FTOపై చర్చలు జరిగాయి. జూలై 25-26 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటించనున్న మోదీ 60వ నేషనల్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మాల్దీవుల అధ్యక్షుడు మొయిజు ప్రభుత్వంలోని కొందరు ఎంపీలు గతంలో భారత్ను బహిష్కరించాలని ప్రచారం చేయగా ఇరు దేశాల సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. భారతీయులు మాల్దీవులను బాయ్కాట్ చేయగా అక్కడి పర్యాటకం కుదేలైంది. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టిన మొయిజు గతేడాది భారత్లో పర్యటించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసుల దర్యాప్తును ముమ్మరం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాలకు నోటీసులు జారీ చేసింది. జూలై 21న సంస్థల ప్రతినిధులు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ ఆదేశించింది. బెట్టింగ్ యాప్లతో మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెట్టింగ్ యాప్లను తమ మాధ్యమాల్లో గూగుల్, మెటా విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు ఈడీ ఆరోపించింది. బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే కాక వెబ్సైట్ల లింకులను అందుబాటులో ఉంచుతున్నాయని పేర్కొంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను ఈడీ విచారించింది. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో టాలీవుడ్కు చెందిన 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ECIRను ఈడీ నమోదు చేసింది. రాజస్థాన్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2-3 రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. ప్రధానంగా కోటా, అజ్మీర్, జోధ్పూర్, ఉదయ్పూర్ జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
నదులను తలపించేలా రోడ్లపై వరద ప్రవహిస్తోంది. అనేక ప్రాంతాల్లో దాదాపు 2 నుంచి 3 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల కారణంగా అజ్మీర్ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పుష్కర్ నగరంలో ఇళ్లు, దుకాణాలు నీట మునిగాయి. శికార్లోను వరద నీరు పలు ప్రాంతాలను ముంచెత్తింది. అజ్మేర్లో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గా ప్రాంతాన్ని వరద చుట్టుముట్టింది. ఒక వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే స్థానికుడు కాపాడారు. రాజ్సమంద్ జిల్లాలో ఓ మహిళ వరద నీటిలో కొట్టుకుపోయింది. అదే జిల్లాలో కుంభాల్గఢ్ తహసీల్ ప్రాంతంలో ఓ వాహనం వరదలో కొట్టుకుపోగా దానిలో ఉన్న యువకులు చెట్టుపైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. శుక్రవారం కురిసిన వర్షానికి హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ పైగా కాలనీలో భారీ వరద చేరింది. వరద తీవ్రతకు బైకులు, కార్లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో స్థానికుల కష్టాలు రెట్టింపయ్యాయి. ఇళ్లలోని నీటిని మోటార్ల ద్వారా బయటకు తోడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్యాట్నీ నాలా ఆక్రమణల వల్లే పైగా కాలనీ ముంపునకు గురవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిన్న వరదలో చిక్కుకున్న స్థానికులను హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ప్యాట్నీ నాలాలోకి హస్మత్పేట, రసూలుపుర నాలాల నుంచి భారీగా వరద వస్తుండటంతో నాలా పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రసూలుపురాలోనూ ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటిని బయటకు తోడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లకుంట శంకరమఠం సమీపంలోని పద్నా కాలనీ నాలా ప్రహరీ కూడా కూలింది. నాలా ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న G+ భవనం కూలే ప్రమాదం ఉందని GHMC అధికారులు హెచ్చరించారు. ఆ భవనం ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశించారు. ఆ భవనం పక్కనే ఉన్న ఇంట్లో ఉన్న వారిని కూడా ఖాళీ చేయాలని సూచించారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 25 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో వర్షాలపై సీఎం పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. GHMC, రెవెన్యూ, పోలీస్ అధికారులు ప్రజలకు ఇబ్బందులు వస్తే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రజలు ధైర్యంగా ఉండి ఏదైనా విపత్తు వస్తే అధికారులకు తెలియజేయాలని మంత్రి పొన్నం సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో పడుతున్నటువంటి భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లోతట్టు ప్రాంతాల వాళ్ళు అక్కడ అటువంటి ప్రమాద సూచిక వచ్చినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయండి. అధికారులకు సంబంధించి GHMC కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, హైడ్రా కమిషనర్లు, సిటీ పోలీస్ అధికారితో పాటు మెట్రో వాటర్ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఏ నీటి వరద సంబంధించిన ఇబ్బంది లేకుండా వెంటనే మరి రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అక్కడ స్థానికంగా అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైతే 141 వాటర్ లాగింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటన్నిటినీ సెంట్రలైజ్ చేసుకొని మరి రెస్క్యూ మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాం. ఆరోగ్యాంధ్ర నిర్మాణానికి వైద్యులంతా కలిసి రావాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరి NRI ఆసుపత్రిలో నిర్వహించిన గుండె వైద్యుల 25వ రాష్ట్ర సదస్సును ప్రారంభించిన మంత్రి వివిధ వైద్య విభాగాల్లో సత్తా చాటిన వైద్యులకు మెమెంటోలు అందించారు. ప్రముఖ వైద్యులు 15 రోజులకోసారైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా సర్జరీలు చేయాలని సత్యకుమార్ కోరారు. ఏపీలో పెరుగుతున్న గుండె జబ్బులకు అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి చెప్పారు. గతంలో ఎప్పుడు కూడా అంటువ్యాధులు, కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్ద సమస్యగా, సవాలుగా ఉంటే ఈ మారిన పరిస్థితుల్లో ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఒక పెను సవాలుగా ప్రపంచం ముందు నిలిచాయి. దాంట్లో ప్రధానంగా గుండె జబ్బులకు సంబంధించిన కేసులు ఎక్కువ ఉంటున్నాయి. మన ప్రధానమంత్రి గారు మన ముందు ఉంచిన లక్ష్యం వికసిత భారత్ 2047 నాటికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్దేశించిన స్వర్ణాంధ్ర ప్రదేశ్, ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కావాలంటే ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. అత్యంత ప్రధానమైన ఆర్గాన్ అయిన గుండె మీద ఇవాళ ఇంతమంది 430 మంది డాక్టర్లు ఒక చోట చేరి వాటికి డిసీజ్ బర్డన్ తగ్గించడానికి, కొత్తగా వస్తున్న గుండె సంబంధిత జబ్బుల నుంచి ప్రజల్ని ఏ రకంగా కాపాడుకోవడానికి కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తే బాగుంటుందనే విషయం మీద చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి దారి తీస్తుందని భావిస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ ఉంటున్న డాక్టర్లు 17 ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉంటున్నాయో ఆంధ్రప్రదేశ్లో, వాటిలో వారానికి 1 రోజు కానీ 10 రోజులకు కానీ కనీసం నెలకు 1 రోజన్నా వచ్చి 1-2 సర్జరీలు చేస్తే ప్రజల ఒక డాక్టర్గా వారి వృత్తికి న్యాయం చేసినట్టు అవుతుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పనిచేస్తున్న 4 అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేశారు. టీటీడీ విజిలెన్స్ విభాగం నివేదిక ఆధారంగా అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకుంది. నాణ్యతా విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి ఎలిజర్, బర్డ్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు ఎస్ రోసి, బర్డ్ ఆసుపత్రిలో గ్రేడ్ 1 ఫార్మాసిస్టు ఎం ప్రేమావతిని సస్పెండ్ చేశారు. ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న జి అసుంత్ పైన సస్పెండ్ వేటు వేశారు. వీరంతా క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ధారణకు వచ్చింది. హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఉద్యోగాల నుంచి తప్పించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ సమావేశం కేవలం 6 నిమిషాల్లోనే ముగిసింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో జరిగిన సమావేశంలో హెచ్సిఏ అంబుడ్స్మెన్గా సురేష్ను, హెచ్సిఏ ఎథిక్స్ కమిటీ అధికారిగా కేసీ భానును నియమించారు. ఆ వెంటనే సమావేశం ముగించారు. సమస్యలు వినకుండానే భేటీ ముగించడంతో క్లబ్ సెక్రటరీలు అసహనం వ్యక్తం చేశారు. భేటీలో పాల్గొన్న వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదని ఆరోపించారు. అంతకుముందు హెచ్సిఏ సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రయత్నించింది. ఉప్పల్ స్టేడియం వద్ద జేఏసీ సభ్యులు ఆందోళనకు దిగారు. కొత్తగా 300 క్రికెట్ క్లబ్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీసీ జేఏసీ సభ్యులను పోలీసులు అడ్డుకోగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఉప్పల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇటీవలే భారత్ పాకిస్తాన్ ఘర్షణల్లో 5 యుద్ధ విమానాలు కూలిపోయాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఆ యుద్ధ విమానాలు భారత్ పాక్లలో ఏ దేశానికి చెందినవనే అంశంపై ఆయన స్పష్టతనివ్వలేదు. భారత్ పాక్ యుద్ధం తన వల్లే ముగిసిందని మరోసారి పాతపాటే పాడారు. వైట్ హౌస్లో రిపబ్లికన్ సెనేటర్లకు విందు ఇచ్చిన ట్రంప్ భారత్ పాక్ ఘర్షణలను ప్రస్తావించారు. సుమారు 5 జెట్లు గాల్లోనే పేలిపోయాయని తెలిసిందన్న ట్రంప్ పరిస్థితి మరింత దిగజారుతోందని తనకప్పుడు అనిపించిందని చెప్పారు. శక్తివంతమైన అణ్వస్త్ర దేశాలు ఢీకొట్టుకుంటూ ఒకదాన్ని మించి మరొకటి దాడి చేసుకుంటున్న వేళ తాను జోక్యం చేసుకుని వాణిజ్యంతో యుద్ధాన్ని నిలువరించారని ట్రంప్ గొప్పలు పోయారు. చాలా తీవ్రమైన యుద్ధాలను ఆపినందుకు గర్వపడుతున్నట్లు ట్రంప్ తెలిపారు. అంతకుముందు ఆపరేషన్ సింధూర్లో పాక్ జట్లను కూల్చేశామని సంఖ్య చెప్పకుండా భారత్ ఇదివరకే ప్రకటించింది. అయితే తమ జట్లలో ఒకటే దెబ్బతిన్నట్టు పాక్ తెలిపింది. తాము జరిపిన దాడిలో 6 భారత ఫైటర్లను నేలమట్టం చేశామని చెప్పుకుంది. డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే బ్రిక్స్ దేశాలు 10% అదనపు సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. బ్రిక్స్ను ఒక చిన్న గ్రూప్ అని వ్యాఖ్యానించిన ట్రంప్ అది చాలా వేగంగా ఉనికి కోల్పోతుందని జోస్యం చెప్పారు. క్రిప్టో కరెన్సీ చట్టబద్ధతకు సంబంధించిన జీనియస్ బిల్లుపై సంతకం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్ డాలర్ ఆధిపత్యాన్ని నియంత్రించాలని, అమెరికా కరెన్సీ ప్రమాణాన్ని అధిగమించాలని బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తమతో ఆటలు వద్దన్న ట్రంప్ అమెరికా డాలర్కున్న గ్లోబల్ రిజర్వ్ హోదాను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. డాలర్ స్టేటస్ పడిపోతే దాన్ని ఓటమిగానే భావిస్తామన్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కలిసి బ్రిక్స్ కూటమి ఏర్పడింది. తర్వాత ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియాలను చేర్చుకుంది. ఇటీవల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ ఏకపక్ష సుంకాల పెంపుపై సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పహల్గాం ఉగ్రదాడిని చైనా మొదటిసారి ఖండించింది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను విదేశీ ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించిన వేళ చైనా చేసిన ఈ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉగ్రవాద నిరోధక సహకారాన్ని పెంపొందించుకోవాలన్న చైనా ప్రాంతీయ భద్రతా స్థిరత్వాలను సంయుక్తంగా నిర్వహించాలని ప్రాంతీయ దేశాలకు పిలుపునిచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో అమెరికా చేసిన కృషిని చైనా విదేశాంగ శాఖ ప్రశంసించింది. పహల్గాం ఉగ్రదాడి సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా గట్టిగా ఖండిస్తుందని తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ మద్యం కేసులో ఎట్టకేలకు సిట్ ఎదుట హాజరైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్న దర్యాప్తు అధికారులు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను సద్వినియోగం చేసుకోవాలన్న చంద్రబాబు. వ్యర్థాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష. టీటీడీలో 4 అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేసిన బోర్డు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్న పాలక మండలి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ ఏకే సింగ్. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం. 2034 వరకు పాలమూరు బిడ్డే సీఎం అన్న రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్లోని అభ్యంతరం. పార్టీ సిద్ధాంతం కాదన్న రాజగోపాల్ రెడ్డి. రాత్రి కురిసిన వానకు హైదరాబాద్లోని పలు కాలనీలు అస్తవ్యస్తం.
అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలకు పొన్నం సూచన. వచ్చే వారంలో యూకే, మాల్దీవుల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యమన్న విదేశాంగ శాఖ. బ్రిక్స్ దేశాలకు మరోసారి ట్రంప్ హెచ్చరిక. డాలర్ను బలహీనపరచాలని చూస్తే ఊరుకోబోనని స్పష్టీకరణ. అదనపు సుంకాలు తప్పవని వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.